మొక్కజొన్నే. ఏంది పరిస్థితి? పరిస్థితి ఏంది? 2 నెలల కాంచి కొనుడు లేదు, అమ్ముడు లేదు. బత్తాలు కొనుక్కొచ్చుడు మాయే, కాంటాలు పెట్టుడు మేమే, లారీకి ఎత్తుడు మేమే, పైసలు కిరాయిలు కూడా మాయే. అయినా కూడా పోవులేదు. ఆడ వెయిటింగ్ ఛార్జ్ అని మా మీదనే. వెయిటింగ్ ఛార్జ్ కూడా మా మీద. వెహికల్ తీసుకుపోయి కిరాయిలు పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెహికల్ ను పంపిస్తే 4 రోజులు ఉన్నా 4 రోజుల వెయిటింగ్ ఛార్జ్ కూడా మనది. అట్లా పోతే కదా అయ్యి 2 నెలల కాంచి పోవుడే లేదు. ఈ తంబులు పెట్టుడు, తంబుల కాడ కొట్టుకునుడు, తిట్టుకునుడు. వాళ్ళు ఇక్కడ ఉంటే తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ దిగి చూస్తే కదా. యూరియా ఎరువులు ఎక్కడిది? మళ్ళా ఆన్లైన్ అట, ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండ్రు. ఒకరికి పట్ట అయింది, ఓని పట్ట కాలే. వాడు పట్ట కానివాడు ఎక్కడ పోవాలి? ఎవరిని అడగాలి? పట్ట అయినోడు వానికే సరిపోతాండే. ఎకరానికి 2 బత్తాలు 3 బత్తాలు ఇస్తే వానికే సరిపోతాండే. వీడు కానోడు ఎటు పోవాలి? ఏం చేయాలి? అక్కడ ఆ ఇబ్బంది, ఇక్కడ ఈ ఇబ్బంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ వచ్చినాక ఇంకా దీనంగా దిగజారిపోయింది. రైతులు మొత్తమే ఇక్కడ రాజెక్కడి రైతు అయిపోయాడు. ఇంకా రైతు రాజెక్కడ అవుతాడు? రైతు రాజు ఎన్నడు కాదు. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు, చెప్తారు వాళ్ళు. రైతులకు ఆత్మగౌరవం ఉండాలి, 15,000 ఇస్తామన్నారు. ఎక్కడ 15,000? ఎక్కడిది 15,000? ఎక్కడ 6,000 ఇస్తాడు. 6,000 కూడా 2 సార్లు గెలిచినాక ఒకసారి వేసిండు, మొన్న ఒకసారి వేసిండు, అంతే. అవి కూడా రావట్లేదు. అదే అవి కూడా వచ్చుడు ఎక్కడిది? రుణమాఫీ 2 లక్షలు అయినా? రుణమాఫీ 2 లక్షలు అయినోనికి అయినాయి. 100% అయిందట కదా? 100కు 100 ఎక్కడ? ఎవడు వాళ్ళు చేసింది? కానోడు ఉన్నాడు, అయినోడు ఉన్నాడు. దేవుళ్ళ మీద ఒట్టేసిండు కదా వాళ్ళు. గట్టినే ఎత్తారు. ప్రభుత్వం ఏంది? దొంగ ప్రభుత్వం అది అసలే. గట్లున్నది. ఏం చేస్తాం? లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అన్ని సావుల మీద, శ్రీరాముని మీద ఒట్టు, అన్ని సావుల మీద ఒట్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే గెలవాలి. గెలిచినాక మార్పు అన్నారు. మార్పు ఎక్కడదన్నా? మార్పు లేదు, చేర్పు లేదు, అంతే సంగతులు. అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రూపాయలు తిన్నా పని అయింది. 10 రూపాయలు తిన్నా పని అయింది. ఆ ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వం పనిచేయలే. ఏం చేస్తారు మరి? పొద్దున్నే మళ్ళీ కేసీఆర్ మీదనే ఇప్పుడు ఏసుడు కూడా మళ్ళీ కేసీఆర్ కే ఓటు. కాంగ్రెస్ కు ఏసుడు వేసినోడు వాడు కాంగ్రెస్ కు ఓటు అన్నాడు పిచ్చకుంటాడు వాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తా? ఎవరు? నేనా? నీకు ఓటు వేయను అంట. ఎందుకు అంటే నాకు చేసిన మోసానికి. ఏసుడే తప్పు. కోటి మందిని కోటీశ్వరాలను చేస్తా అంటాడు. ఎక్కడ ఏం చేసిండు? ఎవరికి ఏం చేసిండు? ఏది తులం బంగారం ఎవరికి ఇచ్చిండు?